ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి? మార్చి 19వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఈ రోజు దినఫలాల ప్రకారం విధి వింత నాటకం ఆడబోతోంది. జాగ్రత్తగా ఉండండి. ఏ విధమైనటువంటి పరిస్థితులు మీ యొక్క జీవితంలో ఉండబోతున్నాయి? అనుకూల ప్రతికూల ఫలితాలు ఏంటి? అలాగే మిథున రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే మిథున రాశి వారు హాస్యప్రియులు. ఎప్పుడూ తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు. అలాగే ఏదైనా పని మొదలుపెట్టే ముందు 1కి 4 సార్లు ఆలోచిస్తారు. అలాగే తెలివితేటలు కూడా వీరికి ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా మార్చి 19వ తేదీ బుధవారం యొక్క దినఫలాల ప్రకారం చూస్తే ఊహించని కొన్ని సంఘటనలు మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి. చాలా కాలం క్రితం విడిపోయినటువంటి ఒక వ్యక్తి మిమ్మల్ని వెతుకుంటూ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సంఘటన. మళ్లీ వారు మీ యొక్క జీవితంలో మీకు తారసపడతారని కలలో కూడా అనుకోలేదు. అటువంటి వ్యక్తి మీ కళ్ల ముందుకు వచ్చే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. ఇది మీకు కొంత ఆశ్చర్యాన్ని, ఆందోళనని కలిగించేటటువంటి అంశం. అలాగే మిథున రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో అనుకోకుండా మీ యొక్క ఉద్యోగ జీవితంలో కొన్ని మార్పులు, చేర్పుల గురించి మీరు వింటారు. ఇది మీకు ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సంఘటన. అలాగే మీ యొక్క పై అధికారులు మీకు ఒక మంచి పొజిషన్ ని ఇచ్చే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మిథున రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. అలాగే మిథున రాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారికి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఆ అవకాశం ఏ విధంగా ఉంటుందంటే అసలు మీరు ఊహించని విధంగా ఆ అవకాశం అనేది ఉండబోతుంది. అటువంటి మంచి ఆఫర్ ని పొందుకునే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. అలాగే మిథున రాశి వారు ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో చక్కటి ఉద్యోగ అవకాశం అయితే వారి ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక కోరిక కూడా నెరవేరుతుంది. అంటే ఆ కోరిక మీకు చాలా బలంగా ఉంది. ఒక్కొక్కరి జీవితం ఒక్కో రకంగా ఉంటుంది. పరిస్థితులు కూడా ఒక్కొక్కరికి భిన్నంగా ఉంటాయి. అయితే చాలా కాలంగా మీకున్నటువంటి ఆ కోరిక నెరవేరటంతో మీరు ఆశ్చర్యానికి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ముఖ్యంగా మీరు ఏదైతే కోల్పోయారో అనుకున్నారో అది తిరిగి పొందుకునే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అలాగే చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం కూడా మీకు దొరకబోతుంది. కానీ చాలా సఖ్యతగా ఉన్నటువంటి మీ యొక్క స్నేహితులతోనే మీకు గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా ఈ రోజు దినఫలాల ప్రకారం ఏం జరుగుతుందో మీకే అర్థం కాదు. విధి వింత నాటకం ఆడుతుందని చెప్పుకోవాలి. అలాగే మిథున రాశి వారు ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా రోజులుగా ఎవరితో అయినా సరే సత్సంబంధాలు లేక మీరు బాధపడుతున్నట్లయితే ఈ రోజు వారితో కమ్యూనికేట్ అవుతారు. వారితో సత్సంబంధాలను ఏర్పరచుకుంటారు. కానీ ప్రాణమిత్రులుగా ఉన్న వారితోనే గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. గోమాతను ఆరాధించడం ద్వారా సకల దేవతల యొక్క అనుగ్రహం కూడా మీకు ఖచ్చితంగా కలుగుతుంది. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.